హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ టీటీకి వెళ్తున్నాడు. నేను ఒక బ్యాడ్ గిఫ్ట్ ఇచ్చాను కదా! సో, అది అప్పుడేమంటే సరిగ్గా ఆడట్లేదు, ఇంకా అలవాటు అవ్వాలి అనేసి అనున్నాడు. దాని గురించి అడుగుతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది? ఆడగలుగుతున్నావా అనేసి. బాబా, ఇప్పుడు ఎలా ఉంది బాబా బ్యాట్‌తో నీకు? గెలుస్తున్నావా? ఇంకా ఆ రోజు మేము మళ్ళీ సింప్లీ సూపర్ మార్కెట్ ఉంది కదా, దానికి వెళ్ళామన్నమాట. నేను టెడ్డీ హ్యాపీ ఇయర్లు ఉన్నామే. అప్పుడు చాలా అడిగారు, నేను వాళ్ళకి చాలా కొనియలేదు. సో అప్పటి నుండి ఇంటికి వచ్చినప్పటి నుండి అమ్మ అది కొనిలేదు, ఇది కొనిలేదు, నువ్వు కొనియాలి బాబా అనేసి అడగడం స్టార్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అనమాట ఇది. చైనా గ్రాస్. ఓకే నెక్స్ట్ బాబా ఏం బాబా ఇవి? గార్లిక్ బ్రెడ్. చూచు బాబా మద్రాస్ పిక్చర్. లేడీస్ కింద. బోలాది. ది 3 ఐటమ్స్ ఉన్నాయి. బాబా దేవై. బాబా నీకెన్ని కావాలి స్నాక్స్? బాబా ఇది నాకు నాపే కొను కదా. నువ్వు కొనిచ్చావు నాకు నాపే కొను. నీదా చేసుకున్నాను బాబా నాకు కావాలా? నావే నీ తీసుకున్నా. నాకు బాబాకి ఇంకా మంచిది. మళ్ళీ తీసుకో, మళ్ళీ బాబా నీకే ఇచ్చేస్తాడు. బాబా చెప్పాడు నాకు అన్ఫేర్ ఇది. ఉంటా నా ఐటమ్స్ కౌంట్ చేసుకున్నాను. కౌంట్ చేయి లాస్ట్ లో త్వరగా ఇచ్చారు ఆ పిట్టి. అన్ని ప్యాకెట్స్ అన్ని నాదేడే ఉన్నాయి కదా. అమ్మో ఎంత పెద్ద ప్యాకెట్ కొనిచ్చావు వాడికి, ఎందుకు అది? ఇది ఎవరిది? నాది. ఆలు. ఇది బాబా. ఇది నాకు కనే అడిగా కదా బాబా. బాబాది. ఓ అమ్మది అది అక్కడ అడిగాడు. ఓకే నెక్స్ట్. బాబా నవ్వొద్దు. ఇది అమ్మ ఏంది? బాబా చూడు బిస్కో. ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాడు నేను? ఇది నీది బాబా, ఇది నాది, ఇది కూడా అమ్మది. అమ్మ ఏంది? చూడు నా దాంట్లో ఒక్క స్వీట్ కూడా ఉండదు, అంత హాట్. ఇది అదేం బాబా అది? అదే రైతేయా? లేదా ఇది మ్యాంగోస్ అమ్మ పక్కనే ಇದೆ రసాలు. ఇదేమది? బంగన్పల్లి ఏదో వాళ్ళ పక్క. బంగన్పల్లి అమ్మదే మల్లిక. కేసర్ అంటే బాబా. కేసర్ అదే మల్లిక అరోరా. బాబా ఇది కౌంటర్ బాబా. బంగన్పల్లి ఓడికేరా? ఇది కౌంటర్ బయట వచ్చాము. ఇది కౌంటర్. అది మీకేనైనా? నేను బయట వచ్చేది కదినావే. మల్లిక అమ్మది. అదే కేసర్. మల్లిక ఇది నాది. ఏం బాబా వీడి కోసం వెళ్ళి వీడే ఇంతేనా? తబ్బోకి చూడు నా రవి తబ్బోకి నా కౌంట్ చేద్దామా? ఓకే 1 2 3 4 5 6 7. నీది నెక్స్ట్. 1 2 3 4 5 ఆలు 4. ఎక్కడ 4? నావి చూడండి, నావి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హ్యాపీ విన్నరా? ఓకే నా చూడ నావన్నీ చూడు, మా అందరికి అవసరమైనవి నేను తెచ్చింది. 3 1 2 3 రసాలు తినరా మీరు? తింటారు కదా రసాలు కూడా. నేను ఒక్కదాన్ని బాబా చూడు, నేను తినను అది. బిస్కో నేను తినవు. చూడు ఇవన్నీ అందరికి, నేను అడగకుండానే పెడతా. నేనే వెరీ బ్యాడ్ కదా బాబా, నావే ఎక్కువ ఉన్నాయి. కానీ బాబా ప్రైస్ ఎవరిది ఎక్కువ ఉంటది? చూద్దాం బాబా, చూద్దాం. ఫస్ట్ నీది బాబా. ఓకే కౌంట్ బాబా. 150 300 పక్కన పెట్టే బాబా. ఇది 300. ఇది 140 440. ఇది కౌంట్ చేస్తున్నారా? 75 రూపాయస్ ఆఫ్ ఉంది. 125 కౌంట్ చేస్తున్నారా లేదా? 75 రూపాయస్ అది. 125 చేస్తున్నామా అక్క? 125 75% ఎంత బాబా? 75 రూపాయస్ ఏరా. ఓ ఓకే అయితే 1 చీట్ చేయకూడదు బాబా. 345 ప్రామిస్ అన్న. 550
415. 515 అబ్బా. Ray. Papa. 304. Oh, 515. This snacks is ఇవి snacks. 625. అమ్మ ఈ snacks అంటే ఇవి. స్నాక్స్ అయినా ఏదైనా కదా snacks అంటే ఇవి. 625. 10 రూపీస్ బిస్కెట్స్ నేను తీసుకున్నాను. 625 ప్లస్ 380 బాబా. 380 రెండు కలిపి. బై 1 గెట్ 1 అది. అవునా అయితే 190. ఎక్కడ రాస్తుంది బై 1? అక్కడే ఉంది నాన్న బోర్డు బిల్లో కూడా ఉంది. ప్రామిస్ నాన్న బై 1 గెట్ 1 కాబట్టి రెండు తీసుకున్నాను నేను. సరే బాబా. 515 అది. 25. 525 190. 200 అనుకో. 715 750. బాబా కౌంట్ చేయండి. నాదైతే ఇది కౌంట్ ఉంది. నా 936. బాబా నాకు 936 నావి 400 నా. 500 బాబా. ఫస్ట్ నావి. ప్లేస్ ఎక్కువ హైయెస్ట్ లో ఉన్నావు ఇప్పుడు. ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు వినరు. బాబా నా 500. డబుల్ బై 1 గెట్ 1. లేదు నేను సెపరేట్. రే వీడిది ఎంత నువ్వు చెప్పలేదు. 500 కరెక్ట్ 5 నువ్వే కదా చెప్పింది 500 అని. నేను చూస్తాను నువ్వు చూస్తా ఉన్నావు కదరా వచ్చి. 45 ప్లస్ 45. 500 వాడి లిస్ట్ యాప్ కాపాడు వినర్. బాబా యాప్ నువ్వు గ్రేట్ అన్న. 120 బాబా. దీంతో ఇది 200 250. బిల్ ఇక్కడ ఎంఆర్పి 200 బిల్లింగ్ 200 ఆఫర్ లో ఉంది. అమ్మ ఏంది? నావన్నీ మంచి. బిస్కో డిస్కౌంట్ ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాడు నేను. ఇది నీది అమ్మా, ఇది నాది, ఇది కూడా అమ్మది. అమ్మ ఏంది చూడు నా దాంట్లో ఒక్క స్వీట్ కూడా ఉండదు, అంత హాట్. అదేం బాబా అది? అంతేనా అయిపోయినాయా? లేదు అదేదో ఇక్కడ బెస్ట్ ఎవరు తీసుకున్నారు చెప్పండి. నేను బాబా. నేను బెస్ట్ తీసుకున్నాను. గుజ్జు చూడు గుజ్జు గార్లిక్ బ్రెడ్. గార్లిక్ బ్రెడ్ ఎందుకు తెచ్చావు బాస్? నాకు అర్థం కావట్లేదు. పీనట్స్ అన్ని జంక్ ఫుడ్డే నీ దాంట్లో, అన్ని జంక్ ఫుడ్. బాబా చూడు. చూడు అసలు చూపించు ఏమేమి తెచ్చు. జంక్ ఫుడ్ ఇది. అది జంక్ ఫుడ్డే. బీట్రూట్ చిప్స్ అవన్నీ ఆయిలీ కదా, ఆయిల్ చేసినవి అవన్నీ. వితౌట్ ఆయిల్. అవసరం లేదు. చూడు బాబా ఎంత చూడు, జీరో ట్రాన్స్ ఫ్యాట్. అవంతా వేస్ట్ బాబా. నువ్వు డాడీ లాగా అన్ని తెచ్చుకున్నావు. డాడీ నాన్న అమెజాన్ ఆర్డర్ చేసుకుంటారు కదా అట్లాంటివి సేమ్. అందరికీ ఇష్టపడేది, అందరికీ ఇష్టం, ఇది నాకు ఇష్టం. కెమెరా పట్టుపోయింది ఏంటి? బాబా నాకు వద్దు. యాప్ ఆర్డర్ ఏది? నాకు అందరికీ ఇష్టం అయ్యేదమ్మా నాకు. నీకు ఇష్టం ఇది? లేదు అందరు బాబా కూడా ఇష్టం. బాబా ఇవేమి అవే కదా బాబా. ఇది డీకో కూడా ఇష్టం. ఇవి ఎందుకు నా తెచ్చా? పావ్ భాజీ చేసుకున్నా. చేసేసుకోవాలి, ఇది పాడైపోతాయి అవి. ఇదే డబ్బా ఏంది? మిల్కా. ఇంతకుముందు ఒకసారి కొనిచ్చిల్లారు. అవును బాబా అజ్ఫాన్. ఏం బాబా యొపక్కియా? తబోకి లబోకి ఏంద్రా? అది జపాన్ లో, కొరియాలో ఫేమస్. ఈ మామా ఉండు చూస్తాను. యపోకి కాదా? తబోకి టీ అది అక్కడ రాస్తుంది చూడకు. ఇదో కాదురా, ఇక్కడ వై ఉంది. స్టైలా? వై స్టైలా? స్టన్నింగ్, ఫ్యాషన్, బ్యూటిఫుల్. రైస్ కేక్ ఎలా ఉంటుంది? బాగుంటుంది మమ్మ, చాలా ఫేమస్. నేను అవి తినాలి. ఇప్పుడు నైటికున్నా బాబా నువ్వు అవి తినకు. అమ్మ ఏం చేస్తుంది? దుబాయ్ చాక్లెట్ నా బీపీ తగ్గిపోయింది. ఓకే ఓ ఇట్లా ఉంది నాన్న, లోపల ప్యాకెట్స్ నాన్న. ఆబ్వియస్లీ బాబా. చాలా ఫేమస్ అంట బాబా, జాగ్రత్త. అవును బాబా. అంతే, ఫేమస్ అన్ని వాడికి ఇచ్చే ఎత్తి పెట్టుకుంటాడు. లోకల్ పెట్టాడు ఇంకా. బాబా షుగర్ చాలా ఎక్స్పెన్సివ్. ఒరేయ్, అరే ఏం బుద్ధి వీడు? తిననివ్వట్లేదు బాబా వాడు మనల్ని. తీసుకో. అది పట్టుకునేది కూడా ఇరిగిపోతుంది. నీకు పట్టుకున్నాను రోజు. చూడు నైస్. వెంకల్ బాగాలేదు క్రిస్పీగా మెత్తగా. భలే ఉన్నాయి బాబా. బాబా ఏదో బాగా ఫ్రై చేశారు కదా, రోస్ట్ చేశారు. రోస్ట్ చేసిన రస్క్ లాగా ఉంది. ఐ వాంట్ ఇట్ బాబా. బాబా నాకు కూడా ఎక్స్పెన్సివ్. ఎక్కువ తినద్దు బాబా. బట్ టీలో నంచుకొని తింటే భలే ఉంటుంది. 1930 నుంచి 32 నుంచి ఉందండి. ఇక్కడ ఏదైనా తింటానా? బీట్రూట్ అవి తీస్తామా? నాకు తిన్నాను. బీట్రూట్ బెండ కొంచెం వెయ్యి బాబా. నేను ఓన్లీ స్వీట్ తిని ఉండలేను. డిస్కో కొట్ల
ట్రీట్ చేయాలబ్బా, ఇది కాదు. బాబా బిస్కాఫ్ని అలా ట్రీట్ చేయాలి, నువ్వు దీన్ని చేస్తున్నావు. అమ్మ ఎంత బాగుంటాయి. కావాలా బాబా? ఎన్నో వచ్చాయి చూపించరా డేటా, చాలా వచ్చాయి. చూపించు. తిని చూపించు భలే టేస్ట్ ఉంది. తిన్నావా బాగా హ్యాపీ తెచ్చిచ్చింది నాకు అక్కడ. అమ్మ టేస్ట్. ఏం బుజ్జి అట్ట పెట్టుకున్న ఫేస్ భలే ఉంది. ఏంటి ఇంకా క్లోజ్ చేస్తా? మరీ ఎక్కువ సాల్ట్ ఉంది కదబ్బా. సాల్ట్ లేదు. ఒక బిస్కాఫ్ ఇస్తావా? ఇది నేను ఓపెన్ గుడ్ చేస్తా. జాబ్ బాబా. నావి ఎవరు ఏం తినలేరేమో కదా, ఇవన్నీ నా వస్తువులు. అయినా ఎట్లా తింటారమ్మ అది? మ్యాంగోస్ తింటారా నావి? తింటున్నాయి. ఇక్కడ నేను ఇస్తాను. నేను తినను హ్యాపీ. అమ్మా తీసుకో బాబాయ్. బీట్రూట్ బాబా. నాకు నీకు ఇస్తావా? తింటే ఓ నీకెంత పెద్ద పీస్ వచ్చి. బేక్ చేసింది ఇవి, బేక్ బాగున్నాయి హ్యాపీ, బాగున్నాయి బాబా. ఏ బాగా మమ్మీ బాబా నాకు మిల్క్ టేస్ట్ చేద్దామా? వద్దురే అమ్మ. ఇది నాది. ఏది హ్యాపీ నువ్వేం తెచ్చుకున్నావు చూపు. స్వీట్ బాబా, టీ కాఫీ తాగా స్వీట్ తింటున్నావే, చాక్లెట్స్. బాబా స్వీట్ ఇలా తిన్నావు నువ్వు, టీ కాఫీ వద్దని. అప్పుడప్పుడు ఒక్కోసారి బ్రేక్ చేస్తాను టీ కాఫీలో అట్లా కాదు. తినవా ఇప్పుడు ఇది టైం పాస్ బిస్కెట్స్ బ్రిటానియా వాళ్ళది. బాబా బిస్కెట్స్ గుర్తుంది బుజ్జి. మరి అంటే తెలుసా, మీరు ఎప్పుడు తిన్నారా? సాల్టీగా ఉంటుంది. కాదు మన స్వీట్గా ఎక్కువ సాల్ట్గా ఉంటుంది. 50-50 అమ్మ ఫేవరెట్ అసలు. అమ్మ తింట్రా ఎలా ఉంది? నేను 50-50 లాగా ఉన్నాను. 50-50 వాళ్ళదేరా, ఇది టైం పాస్. మామ బేబీ బేబీ నేను తినిపిస్తా. చెప్పు ఎలా ఉన్నాడు తిని. అది కదా నా ఫేవరెట్. తెలుసు మామ. అది మరి బాగుండేది. చస్కా మస్కా కాదు ఇది, 50-50. అవునా అదే. ఓ అవును అవును నాకు తెలుసు. సో జస్ట్ మీ అందరితో కూడా షేర్ చేయాలి అనిపించింది. మేము ఎవరెవరము ఏమేమి తెచ్చుకున్నాము, ఎంతెంత హెల్దీ తెచ్చుకున్నాము ఒక్కొక్కరము అన్నట్టుగా. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఈ గార్లిక్ బ్రెడ్ తెచ్చుకున్నాడు. ఎందుకు బాబాయ్ గార్లిక్ బ్రెడ్ వేస్ట్గా అనేసి అనుకున్నాం, కానీ నెక్స్ట్ డే మైక్రోవేవ్లో పెట్టి తిన్నాం అనమాట. ఎంతో బాగుందో తెలుసా అసలు, చీజీగా ఎమ్మీగా ఉంది. టీ తాగేటప్పుడు ఒక సైడ్ స్నాక్ లాగా చాలా బాగుంది. ఇలా 2 ఫ్లేవర్స్ తెచ్చాడు, 2 బాగున్నాయి. మీరు ఎప్పుడైనా కావాలంటే సింప్లీకి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ బ్లింకిట్లో జెప్టోలో కూడా దొరుకుతుందేమో చూశాను, లేదు. ఇంకా అక్కడే మ్యాంగోస్ కూడా తెచ్చుకున్నాము. ఫస్ట్ టైం నేను మల్లిక అనే మ్యాంగో నేమ్ చూశానమాట. అంటే చాలా నేమ్స్ ఉన్నాయి మ్యాంగోస్కి, మల్లిక అనే నేమ్ కూడా ఉంటుంది ఎప్పటి నుండో, కానీ ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం విన్నాను. సరే మల్లిక మ్యాంగోస్ తెచ్చుకున్నాను. అలాగే కేసర్, నాకు రసాలు అంటే చాలా ఇష్టం. మా సుదర్శన్ నార్మల్ బంగన్పల్లి మామిడికాయలే తీసుకొస్తూ ఉంటారు, అలాంటి ఆ రోజు రసాలు కూడా తీసుకొచ్చాను. ఇదిగో హ్యాపీ అదే తింటా ఉందన్నమాట. మ్యాంగో తెచ్చింది. వాడు ఎంత నీట్గా తింటున్నాడు, వీడు ఎలా తింటున్నాడు చూడండి. ఇద్దరిని మాట్లాడుతూ అతను తిడుతూ మీకు కూడా వీడియో తీసి చూపిద్దామని జస్ట్ చూపిస్తున్నాను. హ్యాపీ నీట్గా తింటుంది, అంటే క్లీన్గా ఆ ఫ్రూట్ వరకు, కానీ కింద పైన వేసుకొని తింటూ ఉంటుంది. అదే ప్రాబ్లం వాడితో. ఎంత పెద్ద ప్లేట్ అయినా ఇవ్వండి మీరు, అలాగే తింటుంది. అదే తిడతా ఉన్నాను. చూసారా ప్యాంట్ అంతా ఎలా వేసుకొని ఉందో. ఇంకా మేము తెచ్చుకున్న మ్యాంగోస్ 2 డేస్లోనే అయిపోయాయి. మళ్ళీ కింద వెజిటేబుల్స్ పెడతారు కదా, అక్కడ సుదర్శన్ తీసుకొచ్చాడు. మళ్ళీ తెచ్చానండి. మళ్ళీ పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి డెడ్డా, అన్ని రసాలేనా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ టీ పెట్టుకొని ఇదిగో బిస్కెట్స్ పెట్టుకున్నాను. సుదర్శన్ ఏమంటే టీ వద్దు కాఫీ కావాలి, అది కదా షుగర్లెస్ కావాలి అనేసి కాఫీ తాగుతున్నాడు. ఇంకా ఈ రసాలు గురించి మీకు ఒకటి చెప్పాలి. మేము చిన్నప్పుడు అయితే ఈ రసాలు ఇట్లా ఒక ఆమె తీసుకొస్తుంది అనమాట బుట్టెలో. ఆమె దగ్గర చాలానే తీసేసి పెట్టేసుకుంటుంది మమ్మీ, పచ్చిగా ఉండేటివే. ఇంకా అవి మళ్ళీ ఆమె నెక్స్ట్ వీక్ వచ్చే లోపల మాకు అవే అనమాట. అది ఒక్కొక్కటి పండుతూ ఉంటుంది. ఇంత పెద్దగా ఉంటాయి కదా, కడుపు నిండిపోతుంది. ఆఫ్టర్నూన్స్ తింటాము. సో ఏం చేస్తామంటే ఆ జీడి ఉంటుంది చూసారా, అటు సైడే తీసేసి బాగా ఇలా ప్రెస్ చేసి తీసేసి అటు సైడే జ్యూస్ తీసుకుంటాం. నార్మల్గా జీడికి అపోజిట్ సైడ్ హోల్ పెట్టి జ్యూస్ తాగుతారు కదా అందరూ దాంట్లోది, కానీ అట్లా అటు సైడే తీసి తాగేసి అది మళ్ళీ జస్ట్ ఊదామనుకోండి, అది మళ్ళీ మామూలు ఫ్రూట్ లాగానే మ్యాంగో లాగానే అయిపోతుంది, ఎంటీ ఇది.
అది అప్పుడు మేము రోడ్ మీద పెట్టేవాళ్ళం, అంటే నేను మా ఫ్రెండ్స్ అట్లా రోడ్ మీద పెడితే రోడ్ మీద అటు ఇటు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అది వాళ్ళు ఫూల్ అయిపోతారనమాట, అది మ్యాంగో ఏమో అనేసి. మెయిన్గా మా ఇంట్లో అప్పుడు 4 మ్యాంగో ట్రీస్ ఉండేటివి, ఇంట్లోనే ఉండేటివి. సో అట్లా నమ్మేవాళ్ళు, ఓ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి కాబట్టి మ్యాంగో బై మిస్టేక్ పడిపోయిందేమో అనేసి. అది ఎందుకో గుర్తొచ్చి షేర్ చేశాను. 4 ఏమో నార్మల్గా ఇలాంటి బంగన్పల్లి, రసాలు అలాంటి చెట్లు, ఇంకొకటి మాత్రం పెద్ద పెద్దగా ఉంటుంది మ్యాంగోస్, అది ఊరగాయ పెట్టుకుంటాం ఆవకాయ. సో అలాంటి మ్యాంగో ట్రీ 5 ఉండే టోటల్గా. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే అనమాట ఇది, హ్యాపీ టెడ్డీ స్కూల్కి వెళ్ళారు. ఆ రోజు నేను చపాతీ మష్రూమ్ కర్రీ, అంటే నార్మల్ మార్నింగ్ ఆఫ్టర్నూన్కి లంచ్కి అనేసి చేసే అన్నంకి మష్రూమ్ కర్రీ, ఇంకా నైట్ చపాతీ చేసుకున్నాము. ఇది వచ్చేసి నేను భవ్య అని చెప్తుంటా కదా, తను హోమ్ బేకర్ అనమాట. చాలా బాగా ఇంత క్వాలిటీగా ఉంటాయి తన దగ్గర. నేను యాక్చువల్గా తన దగ్గర నేను ఇది నాకు ఇష్టమైంది బనానా కేక్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. అలాంటిది ఆ రోజు కూడా నాకు ఎందుకో బనానా కేక్ తినాలి ఆ క్రేవింగ్ ఉండింది. సరే తనకి కాంటాక్ట్ అయ్యాను. అయితే తను ఏమంటే, అక్క కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను అక్క, మినీ చాకోస్ ఉంటాయి, చాకో చిప్స్, అవి ట్రై చేస్తారా అనేసి, విత్ డిప్స్ ఉంటాయి, పిల్లలకి నచ్చుతాయేమో అని అన్నారనమాట. సరే అయితే పంపించమని అన్నాను. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు దానికి ఈ మినీ చాకో చిప్స్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఈ బనానా కేక్ ఫ్రీ అనమాట. వావ్ అనిపించింది. 500 గ్రామ్స్ది ఫ్రీ. సో 500 గ్రామ్స్ తీసుకుంటే మనం, అందుకనేసి ఇంకా అలా ఆర్డర్ చేసుకున్నాను. టెడ్డీ హ్యాపీకి అయితే ఆ చాకో చిప్స్ చాలా అంటే చాలా నచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, తన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. ఒక 15 సెకండ్స్ అట్లా మైక్రోవేవ్లో పెడితే ఇలా మెల్ట్ అవుతాయి, అప్పుడు మంచిగా డిప్ చేసుకొని తినచ్చు, బాగుంటాయి. ఇంకా ఇలా డిప్ చేసుకొని తినచ్చు. నేను టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమంటే అలాగే తినేసారనమాట, వాళ్ళకి అంత టైం లేదు, కావాలంట అంత అట్లానే. ఇంకా అక్కడ సూపర్ మార్కెట్లో వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం కదా, కొరియన్ది ఏదో తెచ్చుకున్నారు, కొరియన్ జపాన్ రైస్ కేక్ అనుకుంటా, అది చాలా కాస్ట్లీ ఉన్నింది. నేను ఆ రోజు కొనిలేదు, సుదర్శన్ చెప్పేసి కొనిచ్చుకున్నారు. భలే ఉందంట. అదేమంటే వాళ్ళకి అది తినాలి అని ఎప్పటి నుండో టేస్ట్ చేసి బాగలేకపోయినా తర్వాత చేసుకొని తిన్నాక వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అనమాట ఇప్పుడు. సో అది ఎలా చేసుకున్నారో నేను షార్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని అంతే, ఆ రోజుతో అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ డే నేను ఇది కొంచెం ర్యాండమ్ బ్లాగ్ పెట్టేస్తున్నాను, ర్యాండమ్గా. నేను ఒక రోజు అనేసి కంప్లీట్గా షూట్ చేయలేదు, అందుకనేసి. ఇంకా టెడ్డీ హ్యాపీకి బాక్స్ పెట్టేసాను, స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమంటే కేక్ పెట్టాను, చాలా నచ్చుతుంది, వాళ్ళకి కూడా చాలా ఇష్టము బనానా కేక్. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏమంటే నాకు ఫిష్ కర్రీ చేయాలి అనిపించి ఫిష్ కర్రీ మెయిన్గా ఎందుకు చేశానంటే, నాకు సునీత నా ఫ్రెండ్ ఆవకాయ పంపేసింది కదా, నేను కొన్ని వీడియోస్లో చూశాను ఆవకాయలో ఉన్న ఆయిల్తో ఇది చేపల పులుసు చేస్తారు అనేసి. సో ఆ రోజు ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా చేశాడట. ఆ టేస్ట్ నీకు తెలుస్తుందేమో చెప్పు, నీకు తినిపిస్తా ఉండాపి. డిఫరెన్స్ అనిపిస్తుంది ఏదైనా? అదేమంటే ఆవకాయ ఉంది కదా, దాంట్లో ఆయిల్ వేసి చేసా. నెక్స్ట్ ఏమంటే రైస్ పేపర్ అనేసి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, అప్పుడు కూడా రైస్ పేపర్ కావాలి, దాంతో ఏదో ఇట్లా రోల్స్ లాగా చేస్తారనేసి. నేను ఇది బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. సరే వాళ్ళకి చేసి పెడదాంలే అనేసి ఒక వీడియో చూసాను, చాలా ఈజీగానే ఉండింది. ఇంకా చికెన్ ఉంటే చికెన్ ఇంకా వెజిటేబుల్స్తో కూడా మనం చేయొచ్చు అనమాట. ఆ రోల్ చేశాను. నిజంగా హ్యాపీ రానా తిందు హ్యాపో, ఇదిగో టేస్ట్ చేయి, హ్యాండ్ వాష్ చేసుకోరా, భలే ఉంటుందన్న. తినరా డెడ్డా, హ్యాపీ రా, చల్లగా అయిపోద్ది, బాగుండదు రా, పెట్టా చూడు. హ్యాపో బాబా నీ ల్యాప్టాప్ చూడు. ఒరే సరే అది చెప్పరా, వాడు వదిలేనా వాడిని, జాగ్రత్త తినచురా. అది చూడు, నీది అక్కడ పెట్టా, ల్యాప్టాప్ ఉంది అక్కడ, కాలుతుంది రెడ్డా. మామూలుగా తినరా. బాగుందా? అప్పు జస్ట్ బాగుంది అంతేనారా? నువ్వు తిన్నా నాలుగు, నువ్వు కరెక్ట్గా చెప్తావు. ఎక్స్ట్రాడినరీగా ఉంది నిజంగా నా బాబా, నువ్వు కావాలని అసలు ఆకలి లేదు నాకు, అయినా తింటున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. థ్యాంక్స్. తినే లోపల కర్రీ బాగా, రైస్ పేపర్ బాగుందంట.
ఈ రెసిపీ మీతో షేర్ చేయలేదు ఎందుకంటే ఇది బాగా వస్తుందో బాగా రాదో ఫస్ట్ టైం కదా చేస్తున్నాను. దాంట్లో కంప్లీట్గా 10 peppers ఉంటాయి, రైస్ పేపర్స్. సో ఇది బాగా వస్తే మళ్ళీ ఒకసారి చేద్దాము, అప్పుడు మళ్ళీ మీతో షేర్ చేయాలి అనిపించింది, అందుకే చేయలేదు. హ్యాపీ వాళ్ళ స్కూల్లో ఏమంటే ఏదో యాక్టివిటీ ఉండింది అనేసి బెలూన్స్ కావాలనేసి ఆర్డర్ పెట్టుకొని తీసుకెళ్ళింది. ఏదో 2-3 బెలూన్స్ కోసం చాలా బెలూన్స్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకుని సుదర్శన్ దగ్గర. ఇంకా ఆ రోజు నైట్ కూర్చొని అన్నీ ఊదుతా ఉంది. అని ఊదకూడదురా, హెల్త్ బాగాలేకుండా వస్తుందో, ఫీవర్ వచ్చేస్తుందిరా అనేసి అంటుంటే వినట్లేదు, ఊదుతానే ఉన్నింది. ఇంకా ఆ రోజు డిన్నర్కి నేను సుదర్శన్ ఆఫ్టర్నూన్ ఉంటాడుగా, అందుకనేసి నైట్కి చేపల పులుసు, అంటే మామూలుగా పులుసుగా ఉంటే మా సుదర్శన్ తిన్నాడు, అంటే పులుపు ఎక్కువ ఉంటుంది అనేసి. కానీ ఆ రోజు ఎందుకు నాకు అంత పుల్లగా లేదు అనిపించింది, పెట్టాను. మా సుదర్శన్ చాలా నచ్చింది. ఆ పీసెస్ అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ కర్రీ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకేదో వచ్చేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు టెడీకి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ కావాలనింది. వాడు కూడా బ్రెడ్ ఆమ్లెట్ తినొచ్చు కదా హ్యాపీ. అది యాక్చువల్గా నా కోసం సుదర్శన్ కోసం తెచ్చుకున్నాను. ఒక సీరియల్స్ తెచ్చుకున్నాను, దానిలో మ్యాంగో ఫ్లేవర్ ఉండేది తెచ్చుకున్నాను. మీరు చూసారో లేదో సూపర్ మార్కెట్లోనే తీసుకొచ్చుకున్నాను. అది నాకు సుదర్శన్ తెచ్చుకుంటే ఇలాంటివి ఏదైనా వెయిట్ లాస్వి అట్లాంటివి ఏదైనా ఫస్ట్ యాపిక్ కావాలంట. అది భలే ఉంటుందమ్మా, నాకు తినాలని ఉందమ్మా, అది కావాలమ్మా అంట. బాగానే ఉంది, అది మిల్క్లో వేసుకొని తింటే అంత బాగుండదేమో అనేసి అనిపించింది. బెలూన్స్ చూసారా, ఇంటి నిండా బెలూన్సే అసలు. అంతే, ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.